ఆంధ్రప్రదేశ్లోని కూటమి నేతలకు మాజీ మంత్రి ఆర్కే రోజా సవాల్ విసిరారు. మంత్రులు వస్తే మెడికల్ కాలేజీల నిర్మాణం చూపించేందుకు సిద్ధంగా ఉన్నామని రోజా తెలిపారు. హోంమంత్రి అనిత, మంత్రి సవిత మీద రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత వీరికి లేదన్నారు. మాజీ మంత్రి ఆర్కే రోజాతో మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ అంటూ చేసిన స్కిట్ అందరూ చూశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టో మొత్తం మార్చేశారు. ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేశామా అని తలలు పట్టుకుంటున్నారు. ప్రజల పట్ల చిత్తశుద్ధి అనేది మీకు లేదు. ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టాలని చంద్రబాబు చూసారా? మొదటిసారి సీఎంగా వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. నాణ్యమైన వైద్యం అందించాలని చూశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. పప్పు బెల్లం మాదిరే తమ వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తున్నారు. హోంమంత్రి అనిత మీడియా సమావేశంలో చిరాకు కనిపిస్తోంది. మహిళల భద్రత, అత్యాచారాలు జరిగిన ఘటన మీద ఏనాడు అనిత స్పందించలేదు. వైఎస్ జగన్ తిట్టడానికి ఫేక్ వీడియోలు ప్రదర్శిస్తూ ప్రజెంటేషన్ చేశారు. వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి వాటిలో 6 మెడికల్ కాలేజీలు రన్నింగ్లో తీసుకొచ్చారు. మొదటిసారి సీఎం అయిన జగన్ చేసినటువంటి పని చంద్రబాబు 3 సార్లు సీఎంగా ఎందుకు చేయలేకపోయారు? 5,000 కోట్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ఖర్చు చేయలేకపోతున్నారు. పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని అనిత చెప్తున్నారు. మరి పీపీపీ అంటే ఏంటి? రౌడీ షీటర్లకు ఇచ్చే పేరోలా? ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ జీవో వెనక్కి తీసుకోవాలి. కొత్త పిచ్చోడు పొద్దెరగడన్నట్టుగా అదేవిధంగా మంత్రి సవిత ప్రవర్తన ఉంది. ఆమె మొదటిసారి ఎమ్మెల్యే, మంత్రి. మీ ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ పూర్తి చేసుకోవడం కూడా మీకు చేత కాలేదు. నేను రాజమండ్రి, విజయనగరం, పాడేలు, నంద్యాల, మచిలీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వస్తాను. దమ్ముంటే మంత్రులు అక్కడికి రావాలి. వైఎస్ జగన్ పూర్తి చేసిన కాలేజీలను నేను చూపిస్తాను. చంద్రబాబు అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకి విజన్ ఉంది. విస్తరాకులు కట్టుందని చెప్పుకోవడమే తప్ప అభివృద్ధి చేసింది శూన్యంగా ఉంది. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలంటే 7 ఏళ్ళు పడుతుంది. ఎయిమ్స్ పూర్తి కావడానికి 9 ఏళ్ళు పట్టింది. మెడికల్ కాలేజీలు ఎలా వచ్చాయనే కనీస అవగాహన కూడా మంత్రులకు లేదు. కోవిడ్ సమయంలో ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో అందరికీ గుర్తుంది. కోవిడ్ సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎక్కడ ఉన్నారు? రైతులకి యూరియా కూడా అందించలేని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నుయ్యో గొయ్యో చూసుకోవాలి. 1,97,000 కోట్లు 15 నెలల్లో అప్పు చేశారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్కి షూటింగ్ చేసుకోవడానికి కాదు ప్రజలు ఓట్లు వేసింది. పిఠాపురంలో ఓట్లు వేసిన ప్రజల్ని పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. నీకు ఓట్లు వేసి ప్రజలు సిగ్గుపడుతున్నారు అంటూ రోజా ఎద్దేవా చేశారు.